పార్సీ మతం. సో దీన్నే జొరాస్ట్రియనిజం అని అంటున్నాం. సో ఈ పార్సీ మతానికి సంబంధించి జొరాస్ట్రియనిజం కి సంబంధించి ఈ టాపిక్ ద్వారా మాట్లాడదాం. సో ఈ పార్సీ మతం అనేటువంటిది మన తెలుగు రాష్ట్రాలలో కనబడుతుంది అని అంటే కనబడుతుంది. హైదరాబాద్లో జొరాస్ట్రియనిజం కి సంబంధించి వీరంతా కూడా ఎవరు అని అంటే పార్సీ మతాన్ని అనుసరించేటువంటి వారు. అసలు ఈ పార్సీ మతం అనేది ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఈ పార్సీ మతానికి సంబంధించి ఇక్కడ మనకు పర్షియా ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ ప్రాంతంలో ముస్లిం మత వ్యాప్తిని చేయాలి అని చెప్పేసి ముస్లిం మతానికి సంబంధించిన వ్యాప్తి కోసం అక్కడ మత అల్లర్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ అని అంటున్నాం, ఇరాన్ ప్రాంతంలో. ఎక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని మనం పర్షియా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఈ పర్షియాకి సంబంధించినటువంటి ప్రాంతంలో ముస్లిం మత వ్యాప్తి అనేది జరుగుతూ ఉంది. ఏ మత వ్యాప్తి? ముస్లిం మత వ్యాప్తి అనేది జరుగుతూ ఉంది. ఈ ముస్లిం మత వ్యాప్తి నుంచి తప్పించుకునేందుకు ముస్లిం మతాన్ని అదే ఇస్లాం మతాన్ని స్వీకరించడం అనేది ఇష్టం లేక ఈ పర్షియా ప్రాంతంలో ఎవరు అనంటే పార్స్ అనేటువంటి ప్రాంతం ఉంది పర్షియాకి సంబంధించి. ఈ పార్స్ అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వారు పర్షియా ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ ఈ ప్రాంతంలో పార్స్ అనేటువంటి ఈ పర్షియాలో పార్స్ అనే ప్రాంతం ఉండే. ఈ ప్రాంతంలో ముస్లిం మత వ్యాప్తి జరుగుతూ ఉండే. ఈ ముస్లిం మతాన్ని స్వీకరించడం ఇష్టం లేక ఇస్లాంను స్వీకరించేందుకు సిద్ధంగా లేక చాలా మంది ఏం చేశారు అనంటే ఈ పర్షియా ప్రాంతం నుంచి పార్షియులు అనేటువంటి వారు సుమారు 1200 సంవత్సరాల క్రితం, ఎప్పుడు అని అంటేను 1200 సంవత్సరాల క్రితం వీరు భారతదేశానికి రావడం జరిగినది. సో ఇలా భారతదేశంలో పార్సీ మతం అనేది వచ్చింది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది.